క్రెడిట్ కార్డులంటే చాలా మంది భయపడిపోతారు. కొంతమంది అయితే దాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చేందుకు సాహసం చేయరు. ఎందుకంటే ఒక్కసారి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఏదో ఒకటి కొనేయాలని అనుకుంటారు. డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేస్తారని భావిస్తారు. తీరా బిల్లు కట్టే సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే అప్పుడు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. మాటల్లో కూడా చెప్పుకోలేని విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్లు చేసి బ్రతిమాలుకోవాల్సిందే డబ్బుల కోసం. కరెక్ట్ టైంకి కట్టకపోతే పెనాల్టీ పడుతుందనే భయం. ఇక చేసేది లేక అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లిస్తుంటారు. మరికొందరు మాత్రం దాని జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అని అనుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో మైండ్ సెట్ ఉంటుంది. అందరికంటే భిన్నంగా చాలా తెలివిగా ఆలోచించాడు మనీష్ దమేజా. క్రెడిట్ కార్డులను ఎలా యూజ్ చేయాలనే విషయంపై మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. ఆయన ఖర్చు చేసే ప్రతి పైసా కూడా రివార్డ్స్ నుంచి వాడుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఒక సగటు మనిషికి ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు ఉంటేనే వాటి బిల్లులు చెల్లించలేక, వడ్డీల భారం మోయలేక సతమతమవుతూ ఉంటారు. అసలు క్రెడిట్ కార్డ్ అనే మాట వింటేనే అది ఒక పెద్ద ఆర్థిక సుడిగుండం అని భయపడేవారే ఎక్కువ. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ ఆలోచన విధానం ఇందుకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఏ కార్డులనైతే ప్రజలు భయంకరమైన అప్పుగా చూస్తారో అదే కార్డులను ఆయన తన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకున్నారు. అది కూడా ఏవో 10-20 కాదు, ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను యూజ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. వినడానికి ఇది ఒక సామాన్యమైన సేకరణలా అనిపించవచ్చు. వేల సంఖ్యలో ఉన్న ఈ కార్డులను నిర్వహిస్తూ ₹1 బాకీ పడకుండా వాటి నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందటం అంటే అది మామూలు విషయం కాదు. మనీష్ దృష్టిలో క్రెడిట్ కార్డులు లేని జీవితం అసంపూర్ణం. ఏప్రిల్ 30, 2021న ఆయన ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆయన సాధించిన విజయం కేవలం కార్డులను పోగేయటం గురించి కాదు, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ఒక గొప్ప వ్యూహం గురించి. మనీష్ తన కార్డుల ద్వారా పొందే ప్రయోజనాల జాబితా వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. విదేశీ ప్రయాణాలు, రైల్వే లాంజ్లు, విమానాశ్రయాల్లో విలాసవంతమైన బస, ఉచిత ఆహారం, స్పా సేవలు, హోటల్ వోచర్లు, ఇలా ఒకటేమిటి, తన జీవితంలోని దాదాపు ప్రతి విలాసాన్ని ఆయన ఈ కార్డుల రివార్డ్ పాయింట్ల ద్వారానే పొందుతున్నారు. ఉచిత దేశీయ విమాన టికెట్లు, షాపింగ్ వోచర్లు, సినిమా టికెట్లు, గోల్ఫ్ సెషన్లు, చివరికి వాహనానికి కొట్టించే ఇంధనం కూడా ఆయన తన రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ల నుంచే పొందుతుంటారు. మనీష్ జీవితంలో ఒక కీలక మలుపు 2016 నవంబర్ 8న వచ్చింది. భారత ప్రభుత్వం నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన రోజు అది. దేశమంతా భయాందోళనలో ఉంది. జనం బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మైళ్ల పొడవునా క్యూలో నిలబడ్డారు. కానీ మనీష్ మాత్రం అస్సలు టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఆయన అప్పటికే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆరితేరిపోయారు. నగదు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే తన కార్డుల ద్వారా అన్ని పనులను ఎంతో హాయిగా పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలోనే క్రెడిట్ కార్డ్ అనేది కేవలం ఒక ఖర్చు సాధనం మాత్రమే కాదు, అది విపత్కాలంలో ఆదుకునే ఒక గొప్ప ఆయుధం అని ఆయన గట్టిగా నమ్మాడు. ఈ అసాధారణ ప్రజ్ఞ వెనుక మనీష్ విద్యా నేపథ్యం కూడా ఉంది. ఆయన కాన్పూర్లోని సిఎస్జేఎం విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్, సోషల్ వర్క్స్ లో కూడా మాస్టర్స్ చేశారు. ఆయనలోని గణిత మేధస్సు, విశ్లేషాత్మక ఆలోచనలు ఏ కార్డును ఎప్పుడు వాడాలో, ఏ రివార్డును ఎలా పొందాలో ఒక ఖచ్చితమైన లెక్కను సిద్ధం చేశాయి. చాలా మంది క్రెడిట్ కార్డులను వాడటం వల్ల అప్పుల్లో కూరుకుపోతామని భావిస్తారు. కానీ మనీష్ రహస్యం చాలా సరళమైంది, క్రమశిక్షణ అయింది. ఆయన ఏ కార్డు మీద ఎంత ఖర్చు చేసినా దాన్ని గడువు లోపలే తిరిగి చెల్లిస్తారు, వడ్డీ పడకుండా చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆయన క్రెడిట్ స్కోర్ పెరగటమే కాదు, బ్యాంకులు ఆయనకు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తుంటాయి. కార్డులను తెలివిగా వాడితే అవి మనకు పొదుపు ఇంజన్లుగా మారతాయని ఆయన నిరూపించారు. ఈ రోజుల్లో అందరి వాలెట్లలో కార్డులు ఉంటున్నాయి. కానీ కార్డులను ఒక శక్తివంతమైన ఆర్థిక సాధనంగా మార్చుకోవడంలోనే అసలైన ప్రతిభ దాగి ఉందని మనీష్ దమేజా కథ మనకు చెబుతోంది. మన చేతిలో ఉన్న టెక్నాలజీని, బ్యాంకింగ్ సేవలను సరైన అక్షరాస్యతతో వాడితే సామాన్యమైన జీవితాన్ని కూడా అసాధారణమైన విజయాల మయం చేసుకోవచ్చని ఆయన జీవితం ఒక ఉదాహరణగా చెప్తోంది. 1638 కార్డుల చక్రవర్తిగా మనీష్ సృష్టించిన ఈ గిన్నీస్ రికార్డ్ రాబోయే తరాలకు ఒక కొత్త తరహా ఆర్థిక పాఠాన్ని నేర్పిస్తుంది.